Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఇది పివోట్ కాలమ్స్ మీద ఈ టాపిక్ అండి. టాపిక్ వచ్చేసి పివోట్ కాలమ్స్. నేను ఈ వీడియోలో పివోట్ కాలమ్స్ ఏ విధంగా కనుక్కోవాలి అండ్ ఎలా గుర్తుపట్టాలి మ్యాట్రిక్స్లో అనేది ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఫస్ట్ 3x3 మ్యాట్రిక్స్ తీసుకొని పివోట్ కాలమ్స్ని కనుక్కుందాం. ఓకేనా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ పడితే సారీ అండి ఫర్ దట్. నేను ట్రై చేశాను, నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా వినబడితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి 3x3 మ్యాట్రిక్స్ అంటే ఇది 3 rows ఉంటాయి, 3 columns ఉంటాయి, దాన్ని 3x3 మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు పివోట్ కాలమ్స్ ఏ విధంగా అనుకోవాలి సార్ అంటే నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ చదవండి, ఇది ఫస్ట్ కాలమ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ ఏ పివోట్ కాలమ్ అండి. ఇక్కడ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఇది కాలం కదా, ఈ పొడుగు వర్టికల్ గా ఉండేటివి కాలమ్స్ అంటారు. హారిజంటల్ గా ఉండేటివి రోస్ అని అంటారు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాలం అనేది పివోట్ కాలం అంటుండు. నేను పివోట్ కాలం కావాలంటే ఏం చెప్పాను ప్రీవియస్ వీడియోలో, కాలంలో ఒక 1 అనే నెంబర్ ఉండాలి అండ్ 2 జీరోలు ఉండాలి. ఇక్కడ ఫస్ట్ కాలంలో చూడండి 1 అనే నెంబర్ ఉంది, 2 జీరోలు ఉన్నాయి ఆ కాలంలో. సో అది పివోట్ కాలం అయింది. ఓకేనా, ఫస్ట్ పివోట్ కాలం అది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ కాలం ఆల్సో ఏ పివోట్ కాలం, బట్ ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం ఈజ్ సేమ్. సో we should not consider only one column. ఓకేనా, ఇక్కడ సెకండ్ కాలం కూడా పివోట్ కాలమే. ఒక 1 నెంబర్ ఉంది, 2 జీరోలు ఉన్నాయి కాబట్టి అది కూడా పివోట్ కాలమే. కానీ ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం సేమ్ ఉన్నాయి కదా, సో ఓన్లీ ఫస్ట్ కాలం ని మనం పివోట్ కాలం గా తీసుకోవాలి. సెకండ్ కాలం ని మనం పివోట్ కాలం గా తీసుకోవద్దు. ఓకేనా, ఓన్లీ ఫస్ట్ కాలం అనేది పివోట్ కాలం. అండ్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ ఏ పివోట్ కాలం. ఓకేనా, థర్డ్ మ్యాట్రిక్స్ చూడండి 2 జీరోలు ఉన్నాయి ఆ కాలంలో, 1 అనే నెంబర్ ఉంది, సో అది పివోట్ కాలం అవుతుంది. ఓకేనా, డన్. ఇప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ లో ఎన్ని పివోట్ కాలమ్స్ ఉన్నాయి? ఇన్ అబోవ్ మ్యాట్రిక్స్ 2 పివోట్ కాలమ్స్ ఆర్ దే. ఓకేనా, ఓన్లీ 2 పివోట్ కాలమ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3x5 మ్యాట్రిక్స్ చూద్దాం ఒకసారి. ఓకే, నాయిస్ వినబడుతుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ 3x5 మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 3 rows ఉన్నాయి ఇక్కడ అండ్ 5 columns ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు పివోట్ కాలమ్స్ గుర్తించండి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, నేను రాశాను. సెకండ్ కాలం అనేది పివోట్ కాలం అయింది, థర్డ్ కాలం అనేది పివోట్ కాలం అయింది, అండ్ ఫిఫ్త్ కాలం అనేది పివోట్ కాలం అయింది. కానీ ఇక్కడ ఫోర్త్ కాలం అనేది కూడా పివోట్ కాలమే కదా సార్. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ సెకండ్ కాలము ఫోర్త్ కాలం సేమ్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటే కాలం ని మనం పివోట్ కాలం గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాశాను ఇన్ ద అబోవ్ మ్యాట్రిక్స్ 3 పివోట్ కాలమ్స్ ఆర్ దేర్. ఓకేనా, ఇక్కడ ఏంది, ఇక్కడ సెకండ్ కాలము ఫోర్త్ కాలము సేమ్ ఉన్నాయి. సేమ్ అంటే ఇక్కడ 0 0 1 1 0 0 సేమ్ ప్లేస్ లో సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 పివోట్ కాలమ్స్ అని చెప్పకూడదు. ఆ రెండు పివోట్ కాలమ్స్ లో ఏదైనా ఒకటే పివోట్ కాలం ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సెకండ్ పివోట్ కాలం ఫస్ట్ ఉంది కాబట్టి సెకండ్ కాలం అది పివోట్ కాలం గా తీసుకోవాలి. అండ్ థర్డ్ కాలం అండ్ ఫిఫ్త్ కాలం, ఫోర్త్ కాలం ని పివోట్ కాలం గా కన్సిడర్ చేయకూడదు. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్ లో అర్థమైంది సార్, అర్థమైందని కొద్దిగా మెసేజ్ చేయండి. ఓకే, కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది, మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా. ఓకే, అండ్ మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.